ఏసీపీ సార్, నమస్తే సార్. సార్ ఏసీపీ సార్, రండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. క్షమించండి సార్, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? చేయకండి సార్, ప్లీజ్ సార్. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ప్లీజ్ సార్. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయ ఎంత ఉందండి. ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ అని చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా కారు ఇక్కడ ఏంటండి. ఎంత బిల్డప్ ఇచ్చా? పాన్ కార్డ్ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డులో చూపిస్తావా? పదా. ఎక్కడికండి? రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా నాన్న. వెయిట్ చేస్తున్నారు. అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట. అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నంబర్ నేను మీదనుకుని మొత్తం చెప్పేశారా? నా నానా నానా వదండి వదండి. సార్ రేపు ప్రోగ్రామ్ ఎటనరీ మీకు వాట్సాప్ చేస్తాను సార్. వద్దు, ఎవరు పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారని వాట్సాప్ డిలీట్ చేసేసా. నువ్వు టెక్స్ట్ మెసేజ్ పెట్టే. ఓకే హలో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి డల్ ఉన్నావు? వీడియో కాల్స్లోనే యాక్టివ్గా ఉంటావా? అయ్యో అలా ఏం లేదు సార్. నిన్ను నెల రోజులు నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా, కానీ అక్కర్లే. యూ కెన్ గో. ఎందుకు సార్? మొన్న నీ మాటల్లో మార్పు కనిపించింది, నీ చేతల్లో కూడా మార్పు వచ్చిందని చైత్ర చెప్పేదాకా నాకు తెలీదు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని జాబ్ చేసుకో. వెళ్ళు. నేను ఇంకా మారలేదు సార్. ఇప్పటికీ అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ అలా వచ్చాయా లేదా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటాయి సార్. ఇలా సగం మారిన మనిషిని సొసైటీ మీద వదిలేయద్దు సార్, వదిలేయద్దు. నేను మీతోనే ఉంటాను సార్, ప్లీజ్ సార్. నన్ను చూసి భయపడే వాళ్ళని చూసా, నా నుంచి దూరంగా పారిపోయే వాళ్ళని చూసా, కానీ ఫస్ట్ టైం నా నుంచి మంచి నేర్చుకోవాలని చూస్తున్న వాడిని నిన్నే చూస్తున్నా. నీకు నచ్చిన నీ రోజులుండు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రే, మా నాన్న వల్ల ఒకడు ఇబ్బంది పడడం దేనికని నీ గురించి లేని మంచి చెప్పి నిన్ను పంపేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇక్కడే ఉంటా అంటున్నావు? వెళ్ళిపోతే మిమ్మల్ని కలవడం కుదరదు కదండి. నన్నెందుకు కలవాలి? నన్నెందుకు కలవాలి? డాడీ పోలీస్, డాటర్ దొంగ. మీకు తెలీదా నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను? ఏంట్రా సరసలాడుతున్నావు? నాన్నకు చెప్పనా? నా నా నానా చైత్ర, నీ కార్ లేదు కదా? భీష్మ తనని ఆఫీస్లో డ్రాప్ చేసి. ఓకే సార్. థ్యాంక్స్, బాయ్. చైత్ర గారు వెళ్ళమంటారా? వెయిట్ చే. ఎప్పటిదాకా? ఈవినింగ్ దాకా. ఏ ప్రాబ్లమా? పడుకుంటాను, ఇక్కడే పడుకుంటాను. మీకేమైనా ప్రాబ్లమా? భీష్మ, ఆ నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎలా తెలుసు? ఆ రోజు మీరు బుక్స్ ఇచ్చారు కదా, సో చదివేశాను. అన్ని బుక్స్ చదివావా? దేనికి? అంటే మీకు ఆ సబ్జెక్ట్ ఇష్టమని. ఓ, నాకు ఇష్టం కాబట్టి నన్ను ఇంప్రెస్ చేయడానికి నేర్చుకున్నా, అంతేనా? అయ్యో అలా ఏం లేదండి. లవ్ చేస్తున్నావా? అయ్యో అలాంటిదేం లేదండి. ఏదో ఆ సబ్జెక్ట్ మీకు ఇష్టమని నేనేదో. సర్లేండి, నేను కింద ఉంటాను, మీరు వచ్చేయండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ అమ్మాయి అయినా ఇష్టపడాలంటే అద్భుతం జరగక్కర్లేదు, ఒక అభిప్రాయం క్రియేట్ అయితే చాలు. అలాంటి అభిప్రాయం నిన్ను చూడకముందే కలిగింది. హలో నానా, నా కారు ఆగిపోయింది. హైదరాబాద్లో యూత్ చాలా చెడిపోయారు. సార్, నలుగురు ఫ్రెండ్స్ దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కసిగా లేరు అంటే ఎలా సార్? వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలుసు. టీలు ఇచ్చేటప్పుడు మోడీ గారిని కూడా చాలా చీప్గానే చూస్తుంటారు కదా సార్. అప్పుడు అర్థమైంది నాన్నతో మాట్లాడింది నువ్వని.
ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నీ కంపెనీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. నా కోసం 10 మందిని కొట్టా. 20 రోజులు మా నాన్న దగ్గర ఉన్నావు. 30 నిమిషాలు నీకు తెలియని సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడా. ఏ అమ్మాయి అయినా తను అడిగింది చేసేవాడు లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన కోసం ఏదైనా చేసి నీలాంటి వస్తే అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఐ లవ్ యూ. వదలవా? లైఫ్ లాంగ్ వదిలి. గుడ్ మార్నింగ్ సార్. సార్ బావునా? అంటే సీఈఓ అన్నారని ఇలా. తీక పిసికి చంపిస్తా. ఆయన అన్నారా, నువ్వు అనిపించావా? గాడ్ ప్రామిస్, నేనేం అనిపించలేదు. నువ్వు పెద్ద మ్యానిపులేటర్వి. నా చేతే చెప్పించుకున్నావు. ఏం చెప్పించుకున్నాను? గుర్తులేదా? 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 ఐ లవ్ యూ. వామ్మో, ఈ సీఈఓ కూడా పెద్ద ప్లే బాయ్ లాగున్నాడు. వచ్చిన ఫస్ట్ రోజు కంపెనీలో టాప్ ఫిగర్ని పట్టేశాడు. నన్ను నీ నుండి ఎలా కాపాడుకున్నానో ఈ కంపెనీని కూడా అలాగే కాపాడతా. 30th డే నా లైఫ్లోంచి, ఈ కంపెనీలోంచి నువ్వు పర్మనెంట్గా అవుట్. గుర్తు పెట్టుకో, 30th డే. 30th డేనా? పొట్ట మీద చేసుకొని ఉంది కొంపదీసి. రే డ్రైవరు, రేయ్, నిన్నేరా. ఈ 50 తీసుకొని ఎవరికి చెప్పొద్దు. మన కొత్త బాస్కి ఏమైనా లేడీస్ అంటే లైట్గా ఇంట్రెస్టా? ఈ 500 తీసుకొని అందరికి చెప్పు. ఇంట్రెస్ట్ కాదు, కసి కొరకేస్తాడు. సార్ ఎలా తీసుకున్నారు సార్ ఇలాంటి డిసిషన్? కూర్చో అమ్మా. నేను నమ్మానమ్మా. సార్ తన గురించి మొత్తం తెలుసు సార్ నాకు. నమ్మడానికి ఎక్స్క్యూజ్ మీ సార్. కమన్. హే, గుడ్ మార్నింగ్ సార్. యూ లుక్ గ్రేట్ ఇన్ దిస్ సూట్. ప్లీజ్ సిట్ డౌన్. కానీ కొంతమందికి నచ్చట్లేదు సార్. పట్టించుకోకు. మనకి ఏది నచ్చిందో అదే చేయాలమ్మా. ఇంతకీ ఇక్కడ నేనేం చేయాలి సార్? హా, చైత్ర, సార్ మన ఆఫీస్ చూపించి ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీథింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సారీ మ్యామ్, రియలీ సారీ. డ్రెస్ మార్చుకొని వస్తారా? టైం పడుతుంది. వెయిట్ చేస్తా. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో 5000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓ 500 ఇక్కడ, మిగతా వాళ్ళు స్టోర్స్లో, ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. కంపెనీకి సంబంధించిన ప్రతి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇక్కడే జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే గూగుల్ చేయకు, పరిపాలన. ఓ ఓకే. ఇది సర్టిఫికేషన్ వింగ్. పండించిన పంటలో కెమికల్స్ ఉన్నాయో లేవో అని సర్టిఫై చేసే టీమ్ ఇదే. అది మార్కెటింగ్ వింగ్. మార్కెటింగ్ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు. ఫాలో మీ. అది ఫార్మ్ ఇన్సూరెన్స్ వింగ్. అంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ అ కామన్ సెట్ అవుట్ స్పేస్. ఈ కంపెనీలో చాలా బాగుంది. కంపెనీ చాలా బాగుంది. అంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఈ ఫేర్నెస్, ఈ బ్రైట్నెస్, ఆ ఫినిషింగ్, కానీ ఆ సెంటర్ ఏదైతే ఉందో చూడండి. వాడేంట్రా అమ్మాయిని అలా చూస్తున్నాడు?
ఏంటి? విలేజ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామని. నువ్వు డిస్కస్ చేయకు, నన్ను డిస్టర్బ్ చేయకు, ఓకేనా? ఆ పిల్ల జమ్మురా. ఏంటి? నేను మీకు పెట్టలేదు సార్. సర్లే అమ్మ తోడు సరే చెప్పారు కదా. పోనీ ఏంటి మీ ప్రాబ్లం? అమ్మాయి జమ్మురా. అందుకే సపరిస్తున్నాడు. జెమ్స్ ఇంకా టన్నల్స్ ఏం లేవుగా. ఇంకొకటి ఉంది సార్. ఇంకా టన్నెల్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. వేలు అరిగిపోతే ఆపని చెప్పండి సార్. అలా క్యూట్గా చూడకు, సిగ్గేస్తుంది. క్యూట్ అంట్రా? చైత్ర, కోస్టల్ ఏరియాలో కొంతమంది ఫార్మర్స్ కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారంట. మనం అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయాలి. ఏంటి, నేను వర్కే చేస్తున్నా. నేను చేయలేకపోతున్నా, కష్టంగా ఉంది, ఇలా ఉండలేకపోతున్నా. నేను బాధపడ్డానని నిజం చెప్పడానికి మా నాన్న దగ్గరకు వెళ్ళావు. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తే ఎందుకు చేశారని వెళ్ళి భీష్మ గారిని అడిగావు. అందరూ నువ్వు ఈ కంపెనీ కోసమే సీఈఓగా వచ్చావని అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రమే తెలుసు నువ్వు నా కోసమే వచ్చావని. నిన్ను చూస్తే కోపం వస్తుందిరా. ఇష్టపడ్డానికి కూడా ఒక లిమిట్ ఉండదా నీకు? ఏదైనా చేసేస్తావా? నీ నుంచి ఈ కంపెనీని కాపాడుతానని చెప్పాను, కానీ నీలా చూసుకునేవాడు ఈ కంపెనీకి నాకు ఎప్పటికీ దొరకడు. నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఏ ప్రాబ్లం రాకుండా నన్ను పెళ్లి చేసుకోరా. ఏంటి అలా చూస్తున్నావు? ఏదైనా చేసుకోవచ్చా? చేసుకో. నాన్నకు నువ్వు చాలా నచ్చావంట, అమ్మ దగ్గర చెప్పారు. ఎంత నచ్చినా నేను మాత్రం నిన్నే చేసుకుంటాను.